హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉద్యోగుల సంచలన నిర్ణయాలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మునే కాజేశారు, పోరాడాలంటే భయం వేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ గారు ఈ విధంగా అంటున్నారండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిని కేసులో ఇరికించి జైళ్లకు పంపారు. సమస్యలపై పోరాడాలంటేనే భయం వేస్తోంది. ఆ స్థితికి తీసుకొని వచ్చారు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విజయనగరంలో ఆదివారం ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్దారుల ఐక్య సమావేశంలో అయితే అక్కడ సమావేశం నిర్వహించగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని ఆందోళన చేసినా ప్రయోజనం లేదని ఈ విధంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారండి. అలాగే కొత్తగా జీపీఎస్ చట్టం తీసుకొని వచ్చారు. ఇది రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు అని కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పరంగా నడుచుకోవడం లేదని, జీపీఎఫ్ సొమ్మును అక్రమంగా కాజేశారని ఆరోపించారు. సో 483 కోట్ల నిధులు అయితే ఖాతా నుంచి పక్కదారికి పట్టించినట్లు కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. ఇక ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఎలా తీస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు సిబ్బందితో ప్రభుత్వ ఉద్యోగమో లేదా ప్రైవేటు అని తెలియక అయోమయ స్థితిలో ఇక్కడ నెలకొంది. అలాగే మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాల విషయంలోనూ మోసం చేశారనేదే సూర్యనారాయణ గారు ఆరోపించారు. ఈ అంశాలపైన ఉద్యోగుల్లో సైతం చైతన్యం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో 30 సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి 12 ప్రాధాన్యత అంశాలను లేవనెత్తానని కూడా ఈ విధంగా సూర్యనారాయణ గారు అండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఈ విధంగా ఉద్యోగుల సొమ్ము పక్కదారి పట్టించారు. కేంద్ర ప్రభుత్వమే గుర్తు చేసింది. 483 కోట్ల నిధులు అయితే పక్కదారి మళ్ళాయి అని అయితే అంటున్నారు. అలాగే ఉద్యోగులకు రావాల్సిన సొమ్ము అయితేనేమి, బకాయిలు అయితేనేమి, సో వీటన్నిటి గురించి అయితే ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మరి చూడాలండి, త్వరితగతిన ఇవన్నీ కూడా చెల్లించాలని అయితే ఆశిద్దాం.